శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కౌల హృదయం తెలియాలని, అన్నీ బాగా చెప్పాలని విఘ్నేశ్వరుడు చెప్తూ దక్షిణామూర్తి నమస్కరిస్తూ సరళంగా చెప్పాలని సరస్వతికి నమస్కరిస్తూ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకసారి మా మాతృమూర్తి తల్లి గారు బియ్యం విసురుతున్న పూర్వం హస్తకాలితో అనేవారు. బియ్యం పిండి తీయాలన్నా, రవ్వ తీయాలన్నా గొడ్డగట్టి దేనికన్నా గొడ్డగట్టి ఖాళీ కట్టుకుని దాంట్లో బియ్యం కలిసి బియ్యపు రవ్వ బియ్యం పిండి వచ్చేది. దాన్ని హస్తకాలితం అంటారు. దాన్ని తిరగల్లో వేసి తిప్పుతారు. ఆ తిరగల్ని సంస్థలో డైరెక్ట్ గ్రావాస్ అని కింద మీద ఉన్నటువంటి కింద రాయి పై రాయి పట్టు తిప్పుతూ ఉంటారు. ఆ బియ్యం వేసి తిప్పుతూ ఉంటే అది చూపించారు. చూసావా, మన దేవుడు అని అడిగేవాళ్ళం కదా. ఇలా ఎలాగైతే మనం ఇంట్లో తిప్పుతూ ఉంటామో, తిప్పితే పిండి రావి ఎలా వెళుతుందో, అలా మన జన్మరాహిత్యం పోగొట్టి మన పాపాలన్నీ పోగొట్టుకుని ఆయన నమ్ముకుంటే మళ్ళీ జన్మంటూ లేకుండా జన్మ వచ్చిన సుబుద్ధి కర్మాన్ని సరైన జన్మలో పుడతామని, ఆ తర్వాత మళ్ళీ మనం ప్రవ్వలైపోయి మళ్ళీ జన్మహాయికి జీవితంలో ఉండదు. ఈ క్షణంలో అన్నీ పటాపంచలు అయిపోతాయని, మళ్ళీ మన జన్మ వస్తుంది అందరినీ కలిసిపోతామని, కర్మఫలం అనుభవించా చేస్తాడు, కర్మఫలంగా పోగొడతాడని ఆయన చెప్తూ ఆ కర్మఫలం మాకు తెలియదు కదా, జన్మరాహిత్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడని చెప్పేవారు. అలాంటి ఇదే కనుక ఈ రెండు కూడా రెండు రెక్కల లాంటి కలిగినటువంటి హంస లాంటిది అనమాట. ఈ శివ అనే అక్షరం రెండు రెక్కలు లాంటివి. అది ఇంటి కనుక ఇదే తిరగటాలని చెప్పుకున్నాం కదా. ఈ రెండు శివ అనే అక్షరం చాలా గొప్పవాడు. సేతే ఇది శివ, స్థిరంగా ఉన్నవాడు శివుడు. అలాగే పరబ్రహ్మం, దీన్నే పరబ్రహ్మం అంటారు. ఇవన్నీ కూడా స్వభావంగా ఉంటే పరమాత్మ. ఆ శివ కనుక దీనికి సత్తు అసత్తు కార్యకారణాలు ఇదే సచ్చిదానంద స్వరూపం తత్వం అని. అది సదా ఉంటుందని, ఇది శాశ్వతమని, స్థిరంగా ఉంటుందని చెప్పాలి. శుద్ధం శివ అంటే శుద్ధం, శుభం, శాంతి, మంగళం, క్షేమం. సృష్టి స్థితిలో కాకుండా స్థిరంగా ఉండేదాన్ని పరమాత్మ అంటారని మనం చెప్పుకున్నాము. శివనామ సర్వపాపాలు పోగొడుతుంది. ఇదే భాగవతంలో కూడా చెప్పాడు. కనుక మనం శివుడినే తలుచుకున్నట్లయితే పార్వత్వం వస్తుందని, సంకల్పం శివ సంకల్పం వస్తుందని, ప్రథమ సంకల్పమే శివమని, ఇదే సనాతన ధర్మం అని, తత్వం సనాతన ధర్మం, సనాతన ప్రకృతి అని కూడా పరమేశ్వర స్వరూపమే అని మనం చెప్పుకుంటామని మనం ఆపేసాం. ఇప్పుడు అక్కడికి చెప్పుకుంటూ ఒకసారి ఆది మధ్యాంతరహితుడైన నాసావాడి గురించి మనం చెప్పుకున్నాను. అంతాను కాలభైరవుడు కూడా ఎప్పుడైతే మొదటి బ్రహ్మదేవుడు మొట్టమొదటి సాక్షాత్కారం అయిందో శాంతం పద్మాసం చెప్పుకున్నాము. శాంతంగా ఉన్నాడు. రెండోది యూపస్తంభంలా ఉన్నాడు. యూపస్తంభం అంటే దీన్ని చాలామంది మర్మాంగ పూజ అని చెప్పి విదేశీయులు అందరూ కూడా వేళాకోణం వ్యక్తం చేశారు. వాడి సమాధానంగా వివేకానందుడు ధైర్యంగా చెప్పాడు, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మంది పంచడం హిందూ ధర్మం యొక్క తత్వం, దాని ఆస్తి, దాన్ని తీసుకుని యూపస్తంభం లాంటిది ఇంకోటి కాదని చెప్పాడు అని. ఇదే కూడా యూనివర్స్లో ఫోటో తీసిన అదే లింగాకారంలో కనిపించింది. దీని ప్రకారం కొన్ని కోట్ల ముందే చెప్పాడు. ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా వచ్చిన సైన్స్ అభివృద్ధి కాబట్టి వస్తున్నాయి. అన్న లింగం గర్భం జగత్సర్వం, లింగగర్భం జగత్సర్వం అనేటువంటి విజ్ఞాన శక్తిని కూడా ఇందులో మనకి మంది మొత్తం బయటపెడుతుందని మనం చెప్పుకున్నాము. ఈ విధంగా ఈశ్వరుడు ప్రకృతి, ఈ ఈశ్వరుడే అందువల్ల తర్వాత ప్రకృతి ఎందుకు ప్రవేశిస్తాడు. ముందు 3 నెలల ముందే సృష్టి చేసినప్పుడు 3 నెలల ముందే శివుడి తండ్రి ఎందుకు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ప్రకృతికి తల్లి వస్తుంది. కనుక జనజనక భావం కలుగుతుంది తత్వంలో. కనుక శివశక్తి మేము అంతా మనకి ఉంటుంది అని. అది కనుక తండ్రి ఈశ్వరుడు, తల్లి ప్రకృతి, ఈ జనజనక సంబంధంతో తత్వం మనకి అర్థం కాదు బయటగా, కానీ శివశక్తి అని తెలుస్తుంది. అందువలన జగత్కారమే పరమాత్మని ఇదే గీతలో కూడా చెప్పాడు. అగ్ని సోమాష్టమని ఆ అంగం బీజంగా శివశక్తి ప్రకటించింది. లింగం శివునిగా, పీఠం ప్రకృతిగా అంతా వ్యాపించింది. శివశక్తి రూపమే భేదం లేదు. కనుక
రెండు మన శరీరంలో చలి. ప్రతి మనిషికి రెండు జీవితం ప్రపంచం గడుస్తుంది. చలి, వేడి, ఈ రెండు మన శరీరంలో ఏది లేకపోయినా మనం బతకలేము. తత్వం ఉంటే ఆ శ్రీతత్వంలో ఇవన్నీ ఉన్నాయి. వేడి చల్ల కూడా ఆయుర్వేదంలో కూడా అగ్నిగా శివుడు చూపించాడు. అగ్నిగా శివుడు, జలంగా తల్లి, శివశక్తిగా సాక్షాత్కరిస్తుంది. మూలాల నుంచి పైకి ఇద్దరు కలిసి సహస్రామకి వెళుతూ మళ్ళీ మనకు ముగిస్తారు. ఈ చల్లని తల్లి ఇప్పుడు కూడా సురత్వంగా వరుసగా అవుతుంది. అద్వైత ప్రకారంగా సృష్టి స్థితిలైన సంహారం కూడా జరుగుతుంది. సృష్టి